చిన్ననాడు ఏపీఆర్ఎస్ ఎన్కూరులో చదువుకొని చిన్ననాడు విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన పెంచుకున్న సివై పుల్లయ్య పీడిఎస్సీలో పనిచేసి అటు విద్యార్థి సంఘంలో యాక్టివ్గా పనిచేసి అనేక ఉద్యమాలు నిర్మించారు. అదేవిధంగా అనంతర కాలంలో పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్లో చేరి తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రాష్ట్ర నాయకుడిగా ఎదిగాడు. తర్వాత ఇటీవల కాలంలో జిల్లా కార్యదర్శిగా సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు, మీకు మీ ఫీలింగ్ ఏంటి? నేను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పీడిఎస్యు విద్యార్థి ఉద్యమంలో 1982-83 నుండి 2004 వరకు పనిచేశాను. 2004 నుండి 2018 వరకు ప్రగతిశీల యువజన సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 3 టర్ములుగా పనిచేశాను. తర్వాత సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శిగా, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఈ క్రమంలో 2026 జూలై 28వ తేదీన సిపిఐఎంఎల్ మాస్లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పార్టీ బాధ్యతల్ని ఇచ్చింది. ఈ క్రమంలో దేశంలో, రాష్ట్రంలో కార్మికులు, రైతులు, మహిళలు, యువజనులు, విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్లైన్ పోరాడుతున్నది. ఆ కార్యక్రమాలని ముందుకు తీసుకోవడం కోసం నా శాయశక్తుల పార్టీ యొక్క కార్యకర్తల అండతోటి పార్టీ నిర్ణయాలని అమలు చేయడం కోసం క్రమశిక్షణతోటి ఐక్య ఉద్యమాలని నిర్మించడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో కార్యకర్తలను ఎలా బలోపేతం చేస్తారు? మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్లైన్ నిర్మాణం అనేది చాలా క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా ఉంటుంది. గ్రామాలలో ప్రజా సమస్యల మీద ఆకర్షితులైనటువంటి ప్రజల్ని నిర్మాణంలోకి ఇముడ్చుకోవటానికి ప్రథమంగా మా పార్టీ అనుబంధ ప్రజా సంఘాలైన అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా, ప్రగతిశీల మహిళా సంఘం, పీడిఎస్యు, ప్రగతిశీల యువజన సంఘం, ఈ ప్రజా సంఘాల నిర్మాణాలలో మెంబర్షిప్ ఇచ్చి వారిని కమిటీలలో రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పార్టీకి నిబద్ధతగా పార్టీలో అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళని సెల్ కమిటీలలో, గ్రామ కమిటీలలో, మండలం, డివిజను, ఈ విధంగా మెట్టుమెట్టుగా కమిటీలలో వాళ్ళని రిక్రూట్మెంట్ చేసి నాయకత్వ స్థానాల్లోకి అభివృద్ధి చేయడానికి పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలని, విధానాలను కూడా వారికి రాజకీయ శిక్షణ తరగతుల ద్వారాగా, వర్క్షాపుల ద్వారాగా వాళ్ళని చైతన్యవంతం చేస్తున్నది. ప్రజా సమస్యల మీద యాక్టివ్గా పనిచేయటానికి వారిని ముందుకు తీసుకుపోతుంది. ఆ విధంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో సిపిఎంఎల్ మాస్లైన్ ఒక బలమైనటువంటి విప్లవ కమ్యూనిస్టు పార్టీగా ప్రజల ముందుండి పోరాడుతున్నది. జిల్లాలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. వీటిపై మీరు ఎటువంటి ఉద్యమాలు చేస్తారు? జిల్లాలో ఇవాళ సీతారామ ప్రాజెక్టు భద్రాచలం నది నుండి కరువు ప్రాంతాలైనటువంటి టేకులపల్లి కానీ, ఇల్లందు కానీ, కారేపల్లి, కాంపల్లి, డోర్నకల్లు, తిరుమలాపాలెం, ఖమ్మం రూరల్ మండలం, కూసుమంచిలో సగభాగం, ముదిగొండలో కూడా సగభాగం, ఇట్లా రఘునాథపాలెం మండలం వర్షాలు లేని పరిస్థితులలో ఈ మండలాలు వర్షాలు ఉన్నా లేకున్నా నీటి పారుదల సౌకర్యం లేక పంటలు అనేవి రైతులు వేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఉంది. ఈ కాలువని పూర్తి చేసి రైతాంగ పంటలకి నీరు అందించాలని చెప్పి సిపిఎంఎల్ మాస్లైన్, మా పార్టీ అనుబంధ ప్రజా సంఘాలైన ప్రగతిశీల ఐక్య రైతు సంఘము, ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘాన్ని కలుపుకొని
మిగతా ఇతర పార్టీల అనుబంధ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కలుపుకొని ఐక్య ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజా ఉద్యమాలని, ప్రజల యొక్క నిరసన కూడా సహించకుండా ఆ పార్టీ అధినేత తప్పుడు కేసులు పెట్టడం, నిర్బంధాలను ప్రయోగించడం, బెదిరించడం చేశారు. వీటిని ఆసరా చేసుకొని, వీటిని సాకుగా తీసుకొని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి కేసీఆర్ ప్రభుత్వం లాగానే వాగ్దానాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో నామమాత్రమైనటువంటి పెన్షన్లు, రైతు బంధు లాంటివి వేయడం తప్ప ప్రజల యొక్క మౌలిక సమస్యలు కానీ, కనీస సమస్యల సౌకర్యాలు కానీ పరిష్కరించడం లేదు. మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. ఇవాళ రైతులకి గిట్టుబాటు ధరలు లేవు. వ్యవసాయ కార్మికులకి కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటివి సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికుల పెన్షన్ కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, ఇతర పేద ప్రజలకి, వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఇలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ 4,000 నుండి 6,000 రూపాయలు పెంచుతానని చెప్పి వాగ్దానం చేశారు. రైతు బంధు కూడా అందరికీ వేస్తానని చెప్పారు, కానీ కొంతమందికి వేయకపోవటం, ఎప్పుడూ ప్రజలు నిరసన తెలియజేసినప్పుడు వేయడం, గొప్పల కోసం వేయటం తప్ప న్యాయం చేయటం లేదు రైతులకి. ఇంకా అనేకమైనటువంటి భూభారతిలో కూడా భూమి సమస్య తీవ్రంగా ఉన్నది. పట్టాలు రాక, లేదా భూమి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కి ఆ విధంగా వాళ్ళు రైతు బంధు పొంది అసలైన లబ్ధిదారులకి రైతు బంధు రాకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సౌకర్యాలు లేవు, ప్రభుత్వ స్కూల్స్లో కూడా టీచర్ లేని పరిస్థితి ఉంది, కళాశాలలో టీచర్ లేరు, బిల్డింగ్స్ లేవు, వారికి సరైనటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు లేరు. ఈ విధంగా రాష్ట్రంలో సమస్యలు అనేటువంటివి విషవలయంగా పెరిగిపోయి ఉన్నాయి. కానీ వీటన్నిటినీ కూడా పక్కదారి పట్టించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము మాటల వాగ్దానాలు, విమర్శలు చేసుకొని కాలయాపన చేసింది తప్ప ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విఫలం చెందిందని చెప్పి సిపిఎంఎల్ మాసలైనగా మేము అభిప్రాయపడుతున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ పాలన ఎలా చూస్తారు? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ ప్రభుత్వము అదానీ, అంబానీలకు ఒక బంట్రోతుగా పనిచేస్తున్నది. మొత్తం దేశ సంపదనంతా కూడా ఈ కార్పొరేటు బహుళజాతి సంస్థలకి అప్పచెప్తున్నారు. అన్ని కాంట్రాక్టులకు వాళ్ళకే అప్పచెప్తున్నారు. ఫలితంగా ఇవాళ భారీ ఎత్తున కమిషన్లు తీసుకొని ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిన తప్ప ప్రజా ప్రయోజనాలను ఆశించి ఈ అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద గుత్త బహుళజాతి కంపెనీలు భారత ప్రజలకి ప్రయోజనాలు చేకూరే విధంగా, లేదా వాళ్ళ యొక్క భారత ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా వాళ్ళు చేయడం లేదు. కనుక ఇది బహుళజాతి కంపెనీలకు మోడీ ప్రభుత్వం దళారీగా వ్యవహరిస్తున్నది. దేశానికి తీవ్రమైనటువంటి నష్టం తీసుకొస్తున్నది, వెనకబాటుకు గురి చేస్తున్నది దేశాన్ని. ఇది ముందుకు పోవడం లేదు. దేశం ఆర్థికంగా అప్పుల కుప్పగా తయారైంది. కనుక మోడీ ప్రభుత్వం అనేది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వము, ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు తీసుకొస్తున్నది, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నది, బెదిరిస్తే అమెరికా సామ్రాజ్యవాదులకి లొంగిపోతూ ఉన్నది తప్ప భారత ప్రజల మీద గౌరవం లేదు అనేటువంటిది. ఇది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్లో జంజడ్ ఉద్యమకారులు, కాక్రోచ్ జనతా పార్టీ, వీళ్లకు మద్దతుగా అనేక కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాస్వామిక పార్టీలు మద్దతు తెలియజేసి మోడీ నిరంకుశ విధానాలు, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి విధానాలనే ఎండగట్టారు. ఆ ఉద్యమానికి మా పార్టీ విప్లవ జేజేలు తెలియజేస్తున్నది. మీ నాయకత్వంలో రానున్న రోజుల్లో ఎటువంటి ఉద్యమాలు రాబోతున్నాయి? ఖమ్మం జిల్లాలో సిపిఎంఎల్ మాస్ లైను, త్రాగునీరు, సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం మేము పనిచేస్తాం. అట్నే విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుదల కోసం కూడా మేము పనిచేస్తాం. ఖమ్మం జిల్లాలో ఇవాళ ప్రధానంగా కొంజర్ల మండలం నుండి సత్తుపల్లి, వేంసూరు మండలాల వరకు కూడా, కారేపల్లి, కాంపల్లి మండలాల్లో వేలాది ఎకరాల పోడు భూముల్ని వ్యవసాయం చేసుకొని పేదలు,
ఆదివాసులు బంజారాలు జీవిస్తున్నారు. వారికి పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రోజైనా వాళ్ళని బలవంతంగా గెంటి వేసేటువంటి పరిస్థితుల్ని ఫారెస్ట్ అధికారుల ద్వారాగా ఇవాళ ప్రభుత్వం పంపిస్తున్నది. వీటికి పట్టాల కోసం మేము పోరాడుతాం, వారికి బ్యాంకులో రుణాల సౌకర్యం కోసం కూడా పోరాడుతాం. ఇంకా అనేకమైనటువంటి పేదల సమస్యలు ఉన్నాయి. ఇండ్ల సమస్య కావచ్చు, కరెంటు సమస్య కావచ్చు, విద్యా వైద్య సమస్యలు కావచ్చు. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఈ పేద ప్రజల పక్షాన బలమైనటువంటి ఐక్య ఉద్యమాలని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పేదల ఇళ్ల స్థలాలతో పాటు అటు సాగునీరు తాగునీటి సమస్యల కోసం ఐక్య పోరాటాలు చేస్తామని, రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు మేలు జరిగే విధంగా తమ పార్టీ కృషి చేస్తుందని సివై పుల్లయ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.